ఈ రోజు నుండి మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. ఈ 7 పనులు చేయండి. ఈ ప్రపంచంలో ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారు, నిన్ను పట్టుకొని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటే నీవు అందరికంటే పెద్ద మూర్ఖుడిలా మిగులుతావు. నీవు నీ పాదాలపై నిలబడే వరకు ఈ లోకం నిన్ను అణిచివేస్తూనే ఉంటుంది. ఇది నేను చెప్పింది కాదు. శతాబ్దాల క్రితమే ఆచార్య చాణక్యుడు ఈ గొప్ప సత్యాన్ని చెప్పాడు. బలహీనుడికి ఎవరు తోడు ఉండరు, విలువ ఉండదు. ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. భిక్షాటన దరిద్రానికి సంకేతం. ఎందుకంటే అది ఇతరుల మీద ఆధారపడటం. నీ ఎదుగుదల కోసం ఇతరులపై ఆధారపడితే లోకం నిన్ను పట్టించుకోదు. బలహీనుడి మాటలకు విలువ ఉండదు. కాబట్టి ముందుగా నీవు నీ బలాన్ని పెంచుకో. 2. ఇతరుల మీద ఆశలు పెట్టుకోవడం మానుకో. ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారని అనుకోవడం వింతే అవుతుంది. నీవే నీ మార్గాన్ని సృష్టించుకోవాలి, పైకి ఎదగాలి. 3. భయపడే వారిని ఈ లోకం గౌరవించదు. భయం నీ మొట్టమొదటి శత్రువు. అది నీపై ఆధిపత్యం సంపాదిస్తే నీవు నీ జీవితం అంతా ఓ బందీగా మారిపోతావు. భయాన్ని ఎదుర్కోవాలంటే పని మొదలుపెట్టు. భయాన్ని ఎదుర్కొని ఓడించు. ఒకసారి దానిపై నీ ఆధిపత్యం ఏర్పడిన తర్వాత నీ ఆత్మవిశ్వాసం పరాకాష్ఠకు చేరుతుంది. 4. నీకు విలువ లేకపోవడానికి కారణం నీలో ప్రత్యేకత లేకపోవడమే. నీవు చెప్పే మాటలు వినాలి అంటే నీకు ఒక ప్రత్యేకత ఉండాలి. చెబుతున్న మాటలకి బలం ఉండాలి. అప్పటిదాకా జనాలు నీ మాటను వినరు. 5. ఈ లోకంలో గౌరవం కావాలంటే బలాన్ని పెంచుకోవాలి. శారీరక బలం వ్యాయామం చెయ్యి, ఆరోగ్యంగా ఉండు. మానసిక బలం జ్ఞానాన్ని సంపాదించు, అర్థవంతంగా ఆలోచించు. ఆర్థిక బలం దక్కిన ప్రతి రూపాయిని సమర్థవంతంగా వాడుకో, ఆదాయం పెంచుకో. ఏదైనా ఒక మంచి నైపుణ్యం నేర్చుకో, అది నిన్ను మరోలా నిలబెడుతుంది. 6. ఆత్మవిశ్వాసం నీ విజయానికి మూలం. నీవు నిన్ను నమ్మకపోతే ఎవ్వరూ నిన్ను నమ్మరు. భయాన్ని అధిగమించు. నీవు చూసే భయం నిజంగా భయం కాదు, అది నీ మనసులోని భావన. ధైర్యంగా మాట్లాడడం, నడవడం, నిలబడడం, చూసే చూపులో నమ్మకం చూపించడం, ఇవన్నీ నాయకత్వ లక్షణాలు. 7. క్రమశిక్షణ ఇది లేకుండా ఏది సాధ్యం కాదు. ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం, పనులకి ప్రణాళిక తయారు చేసుకోవడం, ప్రతిరోజు 1% మెరుగయ్యేలా కృషి చేయడం, ఇవి నిన్ను విజయవంతుడిని చేస్తాయి. సాహసాన్ని అలవాటు చేసుకో, భయపడకు. ఇకపై నీ మార్గం నీ చేతిలోనే ఉంది. ఎవరు నిన్ను పట్టించుకోని వ్యక్తిగా మారతావో లేక ప్రపంచం గౌరవించే వ్యక్తిగా మారతావో ఇక నీ ఇష్టం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.